नाजरीन आदाब। मधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के हल्का असम्बली मधोल मुस्तखर में ज़िले एसपी प्रवीण कुमार की हिदायत पर एएसपी भैंसा किरण प्रभाकर खरे की निगरानी में मधोल पुलिस की जानिब से रैपिड एक्शन फोर्स के मदद से फ्लैग मार्च निकाला गया। इस मौके पर सर्कल इंस्पेक्टर मधोल के विनोद ने मीडिया से बात करते हुए कहा कि इस फ्लैग मार्च का मकसद अमन व अमान को कायम रखना और गैर कानूनी सरगर्मियों की रोकथाम है। इस फ्लैग मार्च में रैपिड एक्शन फोर्स के अलावा सर्कल इंस्पेक्टर मधोल के विनोद और मधोल सर्कल के तमाम सब इंस्पेक्टर्स ने हिस्सा लिया। ముదోల్ మండల హెడ్ క్వార్టర్లో శ్రీయుత నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు బైన్సా ఏఎస్పీ గారు శ్రీ కిరణ్ కర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముదోల్ మండల హెడ్ క్వార్టర్ లోపల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము శాంతి భద్రతలను పరిరక్షించడమే. ఈ ఫ్లాగ్ మార్చ్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు సంబంధించి 60 మంది మరియు జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు మరియు సర్కిల్ ఎస్ఐస్ సిబ్బంది అందరూ కూడా ఈ కవాతులో పాల్గొనడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నుండి ఒక డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐస్ సిబ్బంది మరియు సర్కిల్ నుంచి ఇన్స్పెక్టరు మరియు సర్కిల్ ఎస్ఐస్ నలుగురు ఈ కవాతులో పాల్గొన్నారు. ఇక్కడ ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఎవరైనా ఇది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు ఇతరులు ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా వాళ్ళందరూ నిరోధించడం కొరకే ఈ యొక్క కవాతు ముదోల్ మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరిగింది.